ముందుగా స్టార్ట్ చేద్దాం ఈనాడు పేపర్తో. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం వచ్చింది. షూటింగ్లో కాంస్యం సాధించిన బాకర్. ఒలింపిక్స్లో పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్గా రికార్డులకెక్కింది బాకర్. మను మకటం. పడి లేవడం అంటే, పోయిన చోటే వెతుక్కోవడం అంటే, ఓటమిని విజయానికి సోపానంగా మార్చుకోవడం అంటే, సమాధానం కోసం మను బాకర్ వైపే చూడాలి. గత ఒలింపిక్స్లో భారీ అంచనాలతో బరిలోకి దిగి ఆడిన 3 ఈవెంట్లలో కూడా పేలవ ప్రదర్శన చేసి అవమాన భారం ఎదుర్కొన్న ఈ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ అదే అత్యున్నత వేదికతో గొప్ప ప్రదర్శనతో పోడియంపై సగర్వంగా నిలబడ్డది. టోక్యో చేదు అనుభవాలు చెరిపేస్తూ ప్యారిస్లో కాంస్య పథకాన్ని ముద్దాడింది. భారత ఒలింపిక్స్ చరిత్రలో పథకం సాధించిన తొలి మహిళా షూటర్గా రికార్డు సృష్టించింది. ప్యారిస్లో 3 విభాగాల్లో పోటీకి సయ్యన్న మను పోటీ పడ్డ తొలి ఈవెంట్లోనే కాంస్యం సాధించింది. ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె 3వ స్థానంలో నిలిచింది. ఆఖరి ప్రయత్నంలో 3వ స్థానంలో ఉన్న కొరియా షూటర్ మనును దాటేసింది. లేదంటే మన అమ్మాయికి రజతమే దక్కాల్సింది. అయినా సరే ఒలింపిక్స్లో 2వ రోజే భారత్ పథక ఖాతా తెరిచిన మను సహచర అథ్లెట్లందరికీ గొప్ప స్ఫూర్తినిచ్చింది. మరో 2 షూటర్లు రమిత, అర్జున్ కూడా ఫైనల్ చేరి పథక ఆశలు రేకెత్తిస్తున్నారు. సో ఇక్కడ కూడా మరో పథకం వచ్చే అవకాశం ఉంది. సో ఫైనల్కి వెళ్ళిరంటే స్వర్ణమా, రజతమా, కాంస్యమా. సో నిన్న కూడా ఈమె ఫైనల్కి వెళ్ళిన వార్త మనం చూసినాం. మొత్తానికి నిన్న జరిగిన పోటీలో కాంస్య పథకాన్ని సాధించింది. మను బాకర్ కంటే ముందు 2004లో రాజ్యవర్ధన్ సింగ్ రజతం సాధించిండు. ఎప్పుడు 2004లో. అండ్ 2008లో అభినవ్ బింద్రా స్వర్ణం గెలిచిండు. 2012లో విజయ్ కుమార్ రజతం గెలిచిండు. గగన్ నారంగ్ కాంస్య పథకాలు గతంలో సాధించారు. సో ఇది ఒలింపిక్స్లో మనకు వచ్చిన ఫస్ట్ మెడల్.